హాయ్ అండి. పాలు గిన్నా సరే, ఏదైనా మాడిపోయిన గిన్నా సరే, ఇలా ఒకసారయితే క్లీన్ చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. స్టీల్ స్క్రబ్బరే వద్దు. ఇలా అయితే క్లీన్ చేసి చూడండి. ఇప్పుడు టాబ్లెట్ అయిన తర్వాత అయితే సీట్లయితే వేస్ట్‌గా పడేస్తున్నారా? ఇలా అయితే రివ్యూస్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే అర్థమైతే కట్ చేసుకోండి. తర్వాత అయితే విమ్ సోప్ అనా, విమ్ జెల్ అనా తీసుకోండి. ఇప్పుడైతే నేను విమ్ జెల్ అయితే తీసుకున్నాను. విమ్ జెల్ ఉంటే తీసుకోండి. లేకపోతే విమ్ సోప్ ఉంటే తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి. ఒక నిమిషం పాటయితే రుద్దుకోండి. మనకి స్టీల్ స్క్రబ్బర్ లేకుండా ఇలా అయితే రుద్దుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అయితుంది చూడండి. ఇదైతే 100% యూజ్‌ఫుల్. చూడండి ఇప్పుడైతే ఒకే నిమిషంలో రుద్దుకున్నాను. కొత్త గిన్నెలాగా అయితే కనిపిస్తా ఉంది. చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్‌లో అయితే కడిగి చూపిస్తున్నాను. ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చింటాను చూడండి. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తా ఉందో. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఉంది చూడండి. బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో